హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా. చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి అని నేను మన ఛానల్ నుంచి వీడియో చేసి పెట్టాను. నేనే కాదు, మీకు చాలా మెంటర్స్, చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పుంటారు. అండ్ దానికన్నా ముందు ఎన్టీఏ మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ అప్లికేషన్లో చాలా మిస్టేక్స్ అని చేసి అప్లికేషన్లో సబ్మిట్ కూడా చేశారు. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉన్న డౌట్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుందా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మీద బర్డెన్ అయిపోయింది, స్ట్రెస్ అయిపోయింది. అసలు ఎందుకు తప్పు చేశాము, మా పరిస్థితి ఏంటి, మాకు హాల్ టికెట్స్ వస్తాయా లేదా అనేది ఈ పర్టికులర్ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఏ స్టూడెంట్, ఏ పేరెంట్ కూడా మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఎన్టీఏ ఏదైతే మనకు వెబ్సైట్ ఇచ్చిందో ఆ వెబ్సైట్లోనే చాలా వరకు మిస్టేక్స్ కూడా ఉంటున్నాయి. ఓకేనా? సో చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి స్టూడెంట్స్, పేరెంట్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో దట్ మనకు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే, సొల్యూషన్ అయితే ఉంటుంది. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, చాలా మందికి చాలా డౌట్స్ ఉండి ఉంటాయి కదా. సో నీట్ రిలేటెడ్ కానీ అండ్ కంప్లీట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ అసలు ఎలా జరుగుతుంది అనేది. ఒకవేళ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సో కాంటాక్ట్ అవ్వచ్చు. మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నాము. 1-to-1 కౌన్సిలింగ్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ కూడా ఇస్తామండి. ఓకేనా? ఈ వెబ్సైట్ యాక్సెస్ సంబంధించి ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా లైవ్ వీడియోస్ అండ్ 2023కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి. మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, వెబ్సైట్ లింక్. ఓకేనా? ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా? మనం న్యూ రిజిస్ట్రేషన్ అనేది 1000 రూపీస్కి ఇస్తున్నామండి. ఇది కేవలం కొంతమంది స్టూడెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నాము. ఒకవేళ ఇది మిస్ అవుతే మీరు బయట మార్కెట్లోకి వెళ్తే 20-30,000 తీసుకుంటారు. ఆ గైడెన్స్లోకి వెళ్ళకండి. ఓకేనా? జెన్యున్గా మీకు అప్డేట్ ఇస్తున్నారంటే ఆ మెంటర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అది మీ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోండి. ఒకవేళ లేదు, మాకు ఇక్కడ ప్రాసెస్ తెలియట్లేదు అంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. ఓన్లీ మెంటర్షిప్ కోసం మాత్రమే. చాలా వరకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ నెంబర్ ఇచ్చేది మెంటర్షిప్ వాళ్ళకి మాత్రమే. సో మాకు మెంటర్షిప్ వద్దు అనుకుంటే ఛానల్లోనే ప్రతి అప్డేట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు నీట్ యూజీ కోర్స్ కావాలనుకుంటే అప్లికేషన్ డిజైన్ చేశాము, విజన్ అప్డేట్ అని. అక్కడ నుంచి తీసుకోవచ్చు. మీకు మాక్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్ అండ్ ఎంసీక్యూస్ బేస్డ్ ఇస్తున్నాము. ఇది మీ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా విజన్ అప్డేట్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు విషయం ఏంటంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 9th March 2024 వరకు ఉంది. అయినప్పటికీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా తొందరపడి అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరి మాట వినకుండా తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక 2 మిస్టేక్స్ చేస్తూ ఉన్నారండి. ఆ 2 మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి ఫోటో, 2 వచ్చేసరికి థంబ్ ఇంప్రెషన్స్. ఓకేనా? రైట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్తో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా పెట్టండి అని ఎన్టీఏ వాళ్ళు క్లారిఫై చేశారు. అండ్ ఫోటో కూడా, ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్తో ఫేస్ అనేది క్లియర్గా ఉండాలి, నేమ్ అనేది మెన్షన్ చేసి ఉండాలి, డేట్ కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఆ డేట్ కూడా 1 January 2024 తర్వాత తీసుకున్న ఫోటో అయి ఉండాలి. నాకు ఇక్కడ అర్థం కాదు. సో మనం లక్షల రూపాయలు పెట్టి చదివిస్తున్నాం కదా. సో ఒక ఫోటో, కొత్త ఫోటో తీసుకోవడానికి ఏమవుతుంది చెప్పండి? చాలామంది పేరెంట్స్ 2023 ఫోటో పెట్టినాము, 2022 ఫోటో పెట్టినామని కొంతమంది, అసలు ఫోటో మీద సైన్ పేరే రాయలే అని కొంతమంది. నాకు అర్థం కాని విషయం అండి. మీ దగ్గర ఒకవేళ మీ చిల్డ్రన్స్ మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉన్న ఫోటో తీసుకెళ్ళి ఏ ఫోటో షాప్లో ఇచ్చినా కూడా వాళ్ళు మీకు కొత్త ఫోటోలాగా తీసిచ్చి దాని మీద డేట్ వేసి ఇస్తారు. ఓకేనా? అలాంటి మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నారు? అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ రైట్ థంబ్ ఇంప్రెషన్తో పాటు ఫింగర్ ప్రింట్స్. సో ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి మీరు ఏదైతే ఇన్స్టిట్యూషన్లో మీ పిల్లలు చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఇంక్ ప్యాడ్ 60 రూపీస్ పెడితే ఇంక్ ప్యాడ్ వస్తుంది. ఆ ఇంక్ ప్యాడ్ తీసుకొని ఒక వైట్ పేపర్ మీద ఆ ప్రింట్ తీసుకొని వచ్చి స్కాన్ చేసి అప్లోడ్ ఇస్తే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకున్నారు. ఇలాంటి మిస్టేక్స్ చాలా చాలా చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మార్చుకోవడానికి ఎన్టీ అనేది అవకాశం ఇస్తుందంటే 100% ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంతకుముందు మ్యాటర్ ఎందుకు చెప్పానంటే, ఇకనైనా అప్లికేషన్ చేసేవాళ్ళు, ఇప్పటికీ అప్లికేషన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా చూడండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? డబ్బులు పోతున్నాయని లక్షలు పెట్టి మీరు చదువుతా ఉన్నారు. ఒక చిన్న మిస్టేక్ చేసి హాల్ టికెట్ తెచ్చుకోకుండా ఉన్నా కూడా మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ చాలామంది ఫేస్ చేస్తున్న ఇంకొక విషయం పేమెంట్ ఇష్యూ అండి. ఒక టాప్ కాలేజ్ గురించి 2023లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే వాళ్ళు అప్లికేషన్ మొత్తం చేశారు, పేమెంట్ కూడా చేశారు. కొన్నిసార్లు
పేమెంట్ అనేది అన్‌సక్సెస్‌ఫుల్ అయ్యి ఎన్‌టీఏ నుంచి మీ మనీ అనేది రీడైరెక్ట్ అవుతది. ఓకేనా? బ్యాక్ వచ్చేస్తది. రీఫండ్ అయిపోతది. ఇది మీరు మెయిల్ కూడా చెక్ చేసుకోరు. ఓకేనా? సో, మెయిల్ కూడా చెక్ చేసుకోకపోతే ఏమవుతదంటే లాస్ట్ వరకు వచ్చేసరికి కూడా హాల్ టికెట్ వచ్చే రోజు మీరు పేమెంట్ చేయలేదు కాబట్టి మీకు హాల్ టికెట్ అనేది ఇవ్వరు. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. ప్రెజెంట్ మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసుండి ఏమైనా మిస్టేక్ చేసుంటే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎడిట్ ఆప్షన్ అనేది ఎన్‌టీఏ వాళ్ళు ఇస్తారు. అది ఇచ్చిన వెంటనే మన ఛానల్ నుంచి అప్డేట్ ఇస్తాను. సో దట్ మీరు అప్పుడు మార్చుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. పేమెంట్ చేసి కూడా మార్చుకునేవి కూడా ఉంటాయి. సో అది కొత్తగా ఇస్తారా లేదా అనేది మనం చూద్దాము. సో టెన్షన్ పడకండి. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. రాగానే మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ ఉంటుంది. సో దట్ మీరు అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. నేమా, క్యాస్టా, లేదా ఫోటోస్ గిట్లా ఏమైనా ఎడిట్ చేసుకోవాలా, ఆధార్ నెంబర్ ఎడిట్ చేసుకోవాలా, ఈ ప్రాసెస్ అని వాళ్ళు చెప్తారు. ఎడిట్ ఆప్షన్లు ఏమేమి ఇస్తున్నాం అనేది ఆ ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇకనైనా ఎవరైనా అప్లికేషన్ చేస్తుంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసి ఏమైనా రాంగ్ మిస్టేక్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మీరు మిస్టేక్ చేయడం వల్ల మీకు హాల్ టికెట్ రాదు అని ఎప్పుడు అనుకోకండి. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం క్లారిటీగా డీటెయిల్స్ ఇచ్చుకొని డైరెక్ట్ మనం హాల్ టికెట్ అయితే తీసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.